నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సోషల్ మీడియాలో ఇవాళ రేపు పాపం సీఎం పదవి ఉన్నటువంటి అంత పెద్ద పొలిటికల్ లీడర్స్, చాలా సీనియర్ లీడర్స్కి కూడా కష్టాలు తప్పట్ల. ఎందుకంటే ట్రాన్స్లేట్ అనేది ఇప్పుడు అంటే ఏఐ జనరేషన్ టూల్స్ కదా అన్నీ కూడా ఇవాళ రేపు. అది చాలా ఎగ్జాక్ట్గా ఏముంటే అది యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తుంది. గూగుల్ ట్రాన్స్లేట్ ఇప్పుడు తెలుగు కానీ, కన్నడ కానీ, హిందీ కానీ ఇటువంటి రీజనల్ లాంగ్వేజెస్ కొన్ని, మలయాళం కానీ, తమిళ్ కానీ, హిందీ రీజనల్ లాంగ్వేజ్ కాదనుకోండి, బట్ అటువంటి రీజనల్ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్కి ఏంటంటే కొంత ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారికి ట్రాన్స్లేట్ కష్టాలు వచ్చాయి. ఏంటి ట్రాన్స్లేట్ కష్టాలు? ఆయన పేజ్ నుంచే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక పేజ్ నుంచే పాపం ఎవరైతే సరోజినీ దేవి గారు, దర్శన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వెటరన్ యాక్టర్ సరోజినీ దేవి గారు, ఆమెకు సంబంధించి నివాళి అర్పించడానికి చనిపోయిన క్రమంలో చివరి చూపు చూసి కొంత నివాళి అర్పించడానికి ఆయన వెళ్ళాడు. ఆయన తన ఫేస్బుక్ పేజీల్లో, ఇన్స్టా, ట్విట్టర్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ పోస్ట్ పెట్టుకున్నాడు. పెట్టుకోవటం వరకు తప్పులేదు, పెట్టుకున్నాడు. అది సహజంగానే కన్నడ సంబంధించినటువంటి భాషలోనే వాళ్ళ పోస్టింగ్స్ ఉంటాయి. ఎందుకంటే కర్ణాటక మదర్ టంగ్ కాబట్టి. మరి అక్కడ మదర్ టంగ్లో కర్ణాటకలో ఆయన పెట్టారు. ఏమని పెట్టాడు? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవరే నిన్న, అంటే ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన అనుకుంటా ఇది, నిన్న నిధనరాధ నటి గురించి పొగిడి నటి సరోజినీ దేవి ಅವರ ಪಾರ್ಥಿವ ದರ್ಶನ ಮಾಡಿದ ಅಂತಿಮ ನಮನ సల్లిసిదారే, అంటే ఆఖరి చూపు చూసి చివరి దర్శనం చేసుకొని నివాళులు అర్పించారు అని, అంతిమ నమిన అంటే లాస్ట్ రైట్స్ అంటారు కదా, అట్లా అది పెట్టారు. దాన్ని కింద కన్నడ అందరూ చదవలేరు. ఇప్పుడు నేనే కింద మీద పడి చదివాను, ఎందుకంటే నాకు కూడా పూర్తిగా కన్నడ రాదు కాబట్టి. ఏదో అది తెలుగు లిపిలాగా కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి కొంత ప్రయత్నం చేశాను. అట్లా ఇప్పుడు అది కన్నడ అర్థం కానంలో ఏం చూస్తారు, కింద ట్రాన్స్లేట్ అంటారు. ఆ ట్రాన్స్లేట్ కొడతారు. ట్రాన్స్లేట్ కొడితే ఏమొచ్చింది కింద ఇంగ్లీష్లో, చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య పాస్డ్ అవే ఎస్టర్డే, అంటే చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య చచ్చిపోయాడంట. ట్రాన్స్లేషన్లో వచ్చేసి ఎస్టర్డే మల్టీలింగ్వల్ స్టార్ సీనియర్ యాక్ట్రెస్ బీ టుక్ దర్శన్ ఆఫ్ సరోజినీ దేవీస్ అర్లీ బాడీ అండ్ పెయిడ్ హీజ్ లాస్ట్ రెస్పెక్ట్స్. అంటే ఇది మొత్తం మీనింగ్ మారిపోలా. సిద్ధరామయ్య చనిపోతే వెటరన్ స్టారు, యాక్ట్రెస్ సరోజినీ దేవి వీళ్ళందరూ లాస్ట్ రెస్పెక్ట్స్, రైట్స్ కోసం వచ్చారంట. అంటే మొత్తం ఇటు మారిపోయింది. ఇట్లా ఇది జరిగిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. 2 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. నేను మొన్ననే చూసా ఇది. కానీ ఇవాళ ఎందుకు నేను ఇవాళ వార్త చేయాల్సి వచ్చిందంటే, ఆఖరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి మెటా దిగొచ్చి సారీ చెప్పింది. తర్వాత వీళ్ళు కూడా ఈ మ్యాటర్ పోస్ట్ అంతా మార్చేశారు. ఆ ట్రాన్స్లేషన్ టెక్స్ట్ కూడా ఇప్పుడు దానికోసం సవరించి మార్చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎట్లా ట్రోల్ చేశారంటే ఇతని పాపం సీఎం సిద్ధరామయ్య గారిని, సీఎం ఆఫీస్ నీడ్స్ ఇంగ్లీష్ టీచర్స్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్స్ కావాలంట. ఎవరికి? సిద్ధరామయ్య ఆఫీస్లో పనిచేసే స్టాఫ్కి, సీఎంఓ ఆఫీస్కి ఇంగ్లీష్ టీచర్స్ కావాలంట. ఎందుకంటే తప్పుగా పెట్టారని. సిద్ధరామయ్యని ఆయన సొంత పేజ్లోనే చనిపోయినట్టుగా పోస్ట్ చేసినట్టుగా ప్రజలేమనుకుంటారు, ఇదేదో ఏఐ ట్రాన్స్లేట్ అంటే ఫేస్బుక్ చేసే ట్రాన్స్లేట్ కాదు, లేకుంటే వాళ్ళే లోడ్ చేసినటువంటి టెక్స్ట్ ఏమో. మరి సిద్ధరామయ్య సొంత పేజ్లోనే సిద్ధరామయ్య చనిపోయినట్టుగా పెట్టుకోవటం అనేది బాధాకరం. ఇది ఖచ్చితంగా ఇంగ్లీషు టీచర్స్ కావాల్సిందే వీళ్ళకి. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్. ఇట్లా ట్రోల్స్ తర్వాత సీఎం సిద్ధరామయ్య గారు కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు ఇదే అంశం మీద. ఆయన ఏకంగా ఎవరైతే మెటా ఫేస్బుక్కి సంబంధించినటువంటి వాళ్ళ హెడ్ ఆఫీస్కి వాళ్ళందరికీ లెటర్లు రాశారు. వాళ్ళ మీడియా అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్యతో పాటు ఆయన మెటాకి అర్జెంట్ ఇమీడియట్ కరెక్షన్ కోసం రిక్వెస్ట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లెటర్ రాసి వాటన్నింటి మీద సిటిజన్సే రెస్పాన్సిబుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ట్రాన్స్లేషన్స్ ఒకసారి చూసుకొని వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అని మనమే విఘ్నతగా ఆలోచించుకోవాలంటూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మెటా దిగొచ్చి సీఎం సిద్ధరామయ్య గారికి సారీ చెప్పి తర్వాత ఆయన టెక్స్ట్ని వాళ్ళే మార్చారు కన్నడలో. వాళ్ళ ఓన్ పేజీలో సేమ్ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಿನ್ನ ನಿಧನರಾದ ತಾರಾ ನಟಿ ಸರೋಜಿನಿ ದೇವಿ ಅವರ ಪಾರ್ಥಿವ ದೇಹದ దర్శన మాడిద అని అంతిమ నమన సల్సిదే అని పెడితే దాన్ని మళ్ళీ మార్చి మల్టీలింగ్వల్ స్టార్ సీనియర్ యాక్ట్రెస్ బీ పాస్డ్ అవే ఎస్టర్డే ఇన్ బెంగళూరు టుక్ ద దర్శన్ ఆఫ్ సరోజినీ దేవీస్ అర్లీ డెడ్ బాడీ అండ్ పెయిడ్ his last respects. B. Sarojini Devi is a great actress, a wonderful actress who played roles in Kannada, Tamil, Telugu, Hindi language as a 5 language star. ఇట్లా వాళ్ళు కన్నడలో పెట్టిన టెక్స్ట్ని తెలుగులోకి మార్చి మొత్తం అంతా కూడా మార్చినటువంటి పరిస్థితి. ఈ మార్చిన దాంట్లో ఎక్కడ కూడా సిద్ధరామయ్య గారి పేరు లేదు. ఇది హైలీ కొంత మనం
థింక్ చేయాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే ఆయన సొంత పేజ్ నుంచే పోస్ట్ చేస్తున్నాడు కాబట్టి, నేనే పోయి చేశాను కాబట్టి ఆయన పేరు ఎక్కడ మెన్షన్ చేయనటువంటి పరిస్థితి. మొత్తం మీద పాపం సీఎం సిద్ధరామయ్య గారికి కూడా ట్రాన్స్లేషన్ కష్టాలు తప్పలేదు. ఆఖరికి మెటా సంస్థ ఏదైతే ఇన్స్టా, ఫేస్బుక్ ఇదంతా కూడా అదే ఆ సంస్థ మెటా సంస్థే ఓన్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దిగొచ్చి సారీ చెప్పి భాషా దోషాన్ని మార్చినటువంటి పరిస్థితి. సో మీరు కూడా సీఎం సిద్ధరామయ్యకి కూడా ఇటువంటి ట్రాన్స్లేషన్ కష్టాలు ఎట్లాంటి అనుభవాలు మిగిల్చాయని మీరు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.